హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. నేను ఈరోజైతే రవ్వ షికారు అయితే చేస్తున్నాను. రవ్వలు, రాగండ్లు, శీలవతులు ఈ మూడు పేర్లు కూడా ఆ చేపనే, నేను పట్టే చేపనే పిలుస్తారు. ఈరోజు నేను తౌడేసుకునేటప్పుడు కొద్దిగా మొక్కజొన్న గింజలు కూడా కలిపి అయితే వేస్తున్నాను. మొన్న అయితే శనగలు వేసాను, ఈరోజైతే మొక్కజొన్న గింజలు కూడా వేస్తున్నా. ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే చేప అనేది చక్కగా తౌడు తింటుంది, ఆ గింజలకు అలవాటు పడుతుంది. అదేవిధంగా మనం ముళ్ళుకైతే పెడుతున్న చిన్న గోళీలాగా అయితే చేసి పెడతాం కదా, దాని మీద కూడా ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. ఇది ఒక చిన్న ట్రిక్స్ అనమాట. ఇవన్నీ ఇలాంటి టిప్స్ ట్రిక్స్ బాగా పనిచేస్తాయి. ఏదో ఒక సలహా అనమాట నేను ఇస్తుంది. సో నాకైతే ఈ ఫిషింగ్ అయితే సక్సెస్ అవుతుందని నేనైతే ఒక నమ్మకంతో చేశాను. చూస్తున్నారు కదా, నేనైతే ఒక మంచి స్పాట్ అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పటికప్పుడే తౌడేసి ఈ మొక్కజొన్న గింజలు వేసి నానా రకాల పిండేసి నేనైతే ఒక స్పాట్ అయితే రెడీ చేస్తుంటే చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, అన్న లొకేషన్ చెప్పమని. అడిగిన వాళ్ళకల్లా చెప్తున్నా. చాలామంది యూట్యూబర్లు అయితే కొంతమంది లొకేషన్ అడిగితే అసలు ఆ కామెంట్ కూడా పట్టించుకోరు. కానీ నేనైతే కామెంట్లు ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటే ఈ కామెంట్కి రిప్లై చూసిన వాళ్ళు, ఈ లొకేషన్ చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర మన స్టిక్కులు లేక, సరైన గాలం లేక ఎవడెళ్ళి పడతాడు అంత లోతుకని చెప్పేసి ఆలోచన చేసి డబ్బా గాలం వేయడం, పిచ్చి పిచ్చిగా చేసి తయారు చేసిన స్పాట్ అంతా కూడా చెడగొట్టి దాని గందరగోళం చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు బ్రదర్స్. మేమంత తౌడేసి అక్కడ స్పాట్ అనేది కరెక్ట్గా మేము రెడీ చేస్తున్నప్పుడు వీలైతే ఎదురు కర్రాన పట్టుకొని వెళ్ళి అంత లోతులోకి వెళ్ళండి, మంచి చేపనైతే పట్టండి. అది ఒక సరదా సంతోషం అనిపిస్తుంది. కష్టపడి తయారు చేసిన స్పాట్లోకి వెళ్ళి డబ్బాగాలు వేసి నిజంగా తర్వాత రోజు మళ్ళీ ఫిషింగ్కి వెళ్తే ఒక్క చేప కూడా పడతలా. ఆ ఒక్కరోజునే కాదు, వరుసనే 3-4 రోజులు ఫెయిల్యూర్ అయిపోతున్నాం. అంత దూరం వెళ్ళి అంత తౌడిజిన్ని మేము మరలా ఖాళీగా ఒట్టి చేతులతో రావాలంటే అది చాలా బాధ అనిపిస్తుంది. కనీసం వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఒక్క చేప కూడా పడతాం. మీరు లొకేషన్ అడిగినప్పుడు మేము ఎంత ఇష్టంతో చెప్తున్నాము, అంత ఇష్టంతో మీరు కూడా ఫిషింగ్ చేయాలి. ఎలా చేయాలి? మేము ఏ విధంగా అయితే పడుతున్నామో అదే విధంగా మీరు కూడా పట్టాలి. మేము సింగిల్ హుక్తో ఫిషింగ్ చేస్తున్నాం. అది 5 నెంబర్ హుక్, అది చిన్న గోళీలా పెట్టుకుంటాం. చక్కగా నచ్చిన ప్లేస్లో తౌడేస్తాం. మేము అక్కడ తౌడు అలవాటు చేసి చేపను రెడీ చేస్తున్నాం కదా, మీరు కూడా ఈ విధంగా పట్టొచ్చు కదా. డబ్బగాలతో వచ్చి అక్కడ స్పాట్ అంతా ఎందుకు పాడు చేయడం? అదైతే కరెక్ట్ కాదు. దయచేసి అలా చేయకండి. ఇది మనకు అందరికీ అందుబాటులో ఉండే స్పాటే. నేను పెట్టిన ఆనమాల కాడికి వచ్చారు, రాళ్ళన్నీ తీసేశారు, ఆ స్పాట్ అంతా నన్ను గలీజ్ చేశారు. ఎట్లా చేసే వాళ్ళకి ఎవరైతే చెప్తారు లొకేషన్లో? మీరు కూడా మీరు చూస్తున్నారు కదా. చాలామంది యూట్యూబర్లు కృష్ణారావులో ఎప్పుడు లొకేషన్ చెప్పడో, పెద్ద పెద్ద యూట్యూబర్లు వచ్చి ఇక్కడ వెనక్కి తిరిగారు. ఎందుకంటే అంత సాధారణంగా పడవని. మరి మాకు మాత్రమే 1-6 ఎందుకు పడుతున్నాయి? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము చాలా డీప్లోకి వెళ్తాం, వెళ్ళి బోల్డంతా తౌడేసి అక్కడ స్పాట్ని రెడీ చేస్తున్నాం. సో మీరు ఖచ్చితంగా అది మనసులో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తూ డబ్బాగాల అక్కడ ఇరుక్కుపోతాయి, చేప పడదు, స్పాటు ఖరాబ్ అయిపోద్ది. దయచేసి అలా చేయకండి. ఇది ఈ విధంగా ఫిషింగ్ చేయండి, అక్కడ ఇబ్బంది ఏం లేదు. స్టిక్ ఫిషింగే పెద్ద చేపను పట్టగలుగుతారు, ఇంకే విధంగా కూడా మీరు పట్టలేరు అక్కడ. అది ఇక్కడున్న స్పాట్ విశేషం. ఓకే, ఖచ్చితంగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి వీడియో. నాకు ఫస్ట్ టైం పెద్ద చేప అయితే పడింది. అది 2 kg వరకు ఉంటుంది. అసలు అది చూస్తున్నారు కదా, అలలు, గాలి, నీళ్లు బీభత్సంగా అసలు అలల కింద వస్తున్నాయి. ఇంత అలల్లో కూడా చేపను కొట్టాలంటే దానికి చాలా తెలివి ఉండాలి, చాలా ఆలోచన ఉండాలి, చూపు చాలా పర్ఫెక్ట్గా బెండి మీద ఫోకస్ ఉండాలి. లేకపోతే చేపను కొట్టడం ఎప్పుడు తరం కాదు. ఇంత గాలి వచ్చి ఇంత అలల్లో చేపను కొట్టాలంటే దానికి చాలా టాలెంట్ ఖచ్చితంగా కావాలి. నాకు ఫస్టే పెద్ద చేప పడింది. కాకపోతే అది తీసుకొచ్చే విధానం కరెక్ట్గానే ఉంది, కానీ కాకపోతే పెద్ద చేప అలలు ఎక్కువ అవుతుందో దానికి నీటి బలం ఎక్కువైపోయి వదిలిచ్చేసుకుంది.
పెద్ద చేసి పోయింది. ఇదన్నా బాగుంది. చిన్న ముందు కదా ఇక్కడ అలకున్నాయి ఈ అలలకి చాలా రిస్కీ. అసలు ఇప్పుడైతే బేపత్సంగా గాలి అయితే పెరిగిపోయింది. అలలు కూడా ఎగిసి ఎగిసి కొడుతున్నాయి. అయినా సరే చేపనైతే చూడండి ఎలా కొడతాను. అమ్మ మనగాడి చేప వచ్చేసి కరెక్ట్ షాట్ కొట్టా. ఉక్కు ఇందాక ఫస్ట్లో ఉక్కు ఇట్లా తగల, అందుకే చెప్పాలి. అసలు ఈ అలల మీద చేప అసలు ఎంత కష్టమైందంటే తీయాలంటే ఫస్ట్ ఒకటి పెద్దది బాగొట్టా స్టార్టింగ్. ఇప్పుడు ఇది పడింది పెద్ద చేప. స్టార్టింగ్లోనే పెద్ద చేప పోయింది. చేప పోయినా సరే నాకైతే షికారు అయితే అయింది. దీనికంటే పెద్ద చేప పోయింది నాకు ఫస్ట్లోనే. ఈ అలలు రావడం, గాలికి చేప కరెక్ట్గా తినేది తినక అసలు తెలియక బెండు అర్థం కాక షాట్ కొట్టా. అయినా సరే పట్టుకుంది కొద్దిగా అంతే. ఈ ఏరియాలో పట్టుకుంటే చేప ఎక్కడ పోదు, దానికి ఈ సైడ్ పట్టుకుంది, దానివల్ల చేప పోయిందనమాట. ఈ మాత్రం పిచ్చి పిచ్చిగా సతాయిస్తాయి పాపం.